అండి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా తప్పు చేయని వాడంటే డి కామేశ్వరి గారు రచించిందండి. తల్లి జాగ్రత్త, పాస్పోర్టు వీసా కాగితాలు బ్యాగ్లో జాగ్రత్తగా పెట్టుకో. న్యూయార్క్ నీతోటి వారంతా ఎటు వెళ్తుంటే అటు వెళ్ళు. సుట్ కేసులు తీసుకునేటప్పుడు చూసి జాగ్రత్తగా తీసుకో. లగేజ్ స్లిప్ పెట్టుకున్నావా? బోర్డింగ్ పాస్ చూపించాలి ప్లేన్లో ఎక్కే ముందు. ఇదిగో వీరు తెలుగువారు న్యూయార్క్ వెడుతున్నారట, నీకేం భయం లేదు. నిన్ను జాగ్రత్తగా బయట వరకు తీసుకెళ్లి శ్రీరామ్కి అప్పగిస్తామని చెప్పారు. అత్తగారింటికి మొదటిసారి, అందులో దేశం కాని దేశం వెడుతున్న కూతురికి, ఆంధ్రదేశం ఎన్నడూ దాటని కూతురికి మొదటిసారి ఒంటరిగా ప్రయాణం అవుతుంటే ఓ తండ్రి పడే ఆరాటం, ఆదుర్త, భయం అది. బొంబాయి వరకు దిగబెట్టడానికి వచ్చిన తండ్రి ఆఖరిసారి చెప్పే జాగ్రత్తలు అవి. పర్వాలేదు నాన్న, మీరేం కంగారు పడకండి, వీళ్ళు తోడున్నారుగా. గుండెల్లో గుబులున్న తండ్రికి ధైర్యం చెప్పింది విజయ. అమెరికా సంబంధం, ఇంజనీర్ రావడం, చూడడం, నచ్చడం, పెళ్ళి అంతా 15 రోజుల్లో ఏదో కలలా మాదిరి అయిపోయింది. వారం రోజులు కొత్త భర్తతో ఊటీ వెళ్ళి హనీమూన్ కాగానే ముందు వెళ్ళి వీసా కాగితాలు, టికెట్ అవి పంపిస్తానంటూ బోస్టన్ వెళ్ళిపోయాడు శ్రీరామ్. స్టూడెంట్ వీసా మీద ఉన్నాడు కనుక నెల 15 రోజుల్లో వీసా కాగితాలు, టికెట్ పంపుతూ బయలుదేరమ్మని ఫోన్ చేశాడు. న్యూయార్క్ వచ్చి రిసీవ్ చేసుకుంటానన్నాడు. పుట్టింది, పెరిగింది, చదివింది విశాఖపట్నం. అమ్మమ్మగారి ఊరు కాకినాడ, అత్తగారి ఊరు రాజమండ్రి. ఇవి దాటి బయటికెళ్ళింది లేదు. స్కూలు, కాలేజీ, యూనివర్సిటీ, ఎంఎస్సి కాగానే పెళ్ళి. అసలు ఆలోచించడానికి కూడా టైం లేకుండా ఒకదాని వెంట ఒకటి జరిగిపోయాయి. మిసెస్ శ్రీరామ్ అయిపోయి అమెరికాకి ప్రయాణం కట్టింది విజయ. సెక్యూరిటీ చెక్ కానీ వినబడింది. పదమ్మ పిలుస్తున్నారు. రామనాథం గారి గాబరా. కొంచెం కొంచెం అంటూ తల్లి సర్దిన పచ్చళ్ళు, పొళ్ళు, స్వీట్లు. అలవాటు లేని బరువుకి అది చూసిన తండ్రి హృదయం గిలగిల్లాడింది. ఏమిటో అక్కడెవరూ ఉండరు, ఇంతంత సూట్ కేసులు మోసుకొని ప్రయాణం చేయాలి. కాస్త ఎవరైనా సాయం అడుగు తల్లి. పదమ్మ, అదిగో వారు వెళ్ళిపోతున్నారు, వారు వెనక ఉండు. రామనాథం గారి కళ్ళు నిండే. విజయ బేలగా నాన్న అంటూ తండ్రి భుజం మీద తలవాల్చింది. జాగ్రత్తమ్మ, వెళ్ళగానే ఫోన్ చేయించు. అంతవరకు మాకు దిగులు, పట్టుకున్న గొంతుతో అన్నారు ఆయన. మీరేం వర్రీ కాకండి సార్, న్యూయార్క్లో మీ అల్లుడికి అప్పగించే పూచి మాది, నవ్వుతూ భరోసా ఇచ్చారు తెలుగాయన. రామనాథం గారు కూతుర్ని చేపట్టుకొని సెక్యూరిటీ వైపు నడిపించుకొని వెళ్ళి విజయ లోపలికి వెళ్ళగానే ప్లేన్ టేకాఫ్ కనపడే చోటికి వెళ్ళారు. బరువెక్కిన గుండెతో. భర్త దగ్గరికి వెళ్తున్న ఆనందం, విదేశాలు చూడపోతున్నందుకు ఆనందంతో మనసు ప్లేన్తో పాటు గాల్లో ఎగిరింది. కన్నవాళ్ళను వదిలి వెళ్తున్న బాధను మరిపిస్తూ. ప్లేన్ కనుమరుగయ్యేంత వరకు చూసి వెనుదిరిగాడు తండ్రి. న్యూయార్క్ మహాసముద్రం లాంటి ఆ ఎయిర్పోర్ట్లో అన్ని చెకింగ్లు ముగించుకొని సూట్ కేసులు ట్రాలీ తోసుకుంటూ లాంచ్లోకి రావడానికి 2 గంటలు పట్టింది. ఎంట్రన్స్ దగ్గర ఆరాటంగా ఎదురుచూస్తున్న శ్రీరామ్ను చూశాక మళ్ళీ మనసు కుదుటపడింది. శ్రీరామ్ ఆరాటంగా ఎదురెళ్ళి ట్రాలీ తీసుకుని, అబ్బా 2 గంటలైంది ప్లాన్ ల్యాండ్ అయ్యి, ఇంతసేపు పట్టింది, వచ్చారా లేదా అని ఒకటే కంగారు పడ్డా. బాగా క్యూలో ఉన్నట్టునే పలకరించాడు. భర్తతో ఇంకా అట్టే పరిచయం నేను విజయ సిగ్గుపడుతూ తలదించుకుంది. శ్రీరామ్ అది చూసి నవ్వి భుజం చుట్టూ చేవేసి, కమాన్, ఇంకా పెళ్లి కుమార్తెలో సిగ్గుపడుతున్నావేమిటి అన్నాడు. విజయ నవ్వి, అబ్బా ఏం ఎయిర్పోర్టు, ఎంత క్యూ, కాళ్ళు పీకిపోయాయి, ఈ సామాన్ మోసేసరికి తాతలు దిగి వచ్చారు అంది. ఇదేమి ఇండియా కాదమ్మగారు, 4 రూపాయలు పడేసి సామాన్లు మోయించడానికి. ఇక్కడ ఎవరి సామాన్లు వారే మోసుకుంటారు, అదే అలవాటు అవుతుంది, నీకు ఇంకా కొత్తగా అన్నాడు. అన్యాయం సార్, ఇవి చూడండి, మీరు కనపడగానే మమ్మల్ని మర్చిపోయింది, కనీసం థ్యాంక్స్ అన్నా చెప్పలేదు. తెలుగు తను నవ్వుతూ కంప్లైంట్ చేశాడు. విజయ నాలుగు ఖర్చుకుంది. సారీ, ఈయన న్యూయార్క్లో ఉంటారు, నాకు చాలా సాయం చేశారు. థ్యాంక్స్ సార్, గ్లాడ్ టు మీట్ యూ. ఇద్దరు మగవాళ్ళు హ్యాండ్ షేక్ చేసి పరిచయాలు చెప్పుకొని సెలవు తీసుకున్నారు. మళ్ళీ కలుద్దాం అనుకుంటూ బయటకు వచ్చి కారు పార్కింగ్ నుంచి కారు తెచ్చి సామాను సర్దాడు. వేల కొద్దీ పార్క్ చేసిన కారు నిమిషాలకు ప్లేన్ రావడం పోవడం, హడావిడంతా కొత్తగా తెల్లబోతూ చూసింది విజయ. పద కారెక్కు, దీనికి అలా ఆశ్చర్యపోతూ నిలబడిపోకు అన్నాడు. విజయ సిగ్గుపడి కారెక్కింది. హైవే మీద న్యూయార్క్ నుంచి బోస్టన్ 2.5-3 గంటల ప్రయాణం. ఆ రోడ్లు ఇటు 4 అటు 4 వరుస రోడ్లు, ఫ్లైఓవర్లు, చీమల బారుల రైమని దూసుకుపోతున్న కార్లు. 80-90 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నా ఎక్కడా కుదుపు ధూళి అన్నా లేని రోడ్లు అన్నీ వింతగా చూడసాగింది. కొత్త భర్త పెళ్ళయ్యే వారం అని కూడా గడపని భర్త పక్కన ఉన్న అతనికంటే ఆ పరిసరాలే ఆమెను ఆకర్షణలో పడేసి మైమరిపించేశాయి. ఏమిటి విశేషాలు చెప్పు, ఆ రోడ్లు అవి తర్వాత చూద్దు కానీ, ఇంక ఇక్కడే ఉంటావుగా, మాట్లాడు శ్రీరామ్ కినుగుగా అన్నాడు.
విజయ చప్పున తెలివి తెచ్చుకున్నట్లు చూపు తిప్పుకొని నవ్వింది. సాయంత్రం 7:30 అయినా చీకటి పడలేదు సరికదా. 4 అయినట్టు వెలుతురుంది. కారు బోస్టన్ చేరేసరికి. ఓ 2 బెడ్రూమ్ బంగళా అతంది. ఇంటి ముందు చిన్న లాన్, సీజన్ ఫ్లవర్స్ ఉన్న తోట విజయకి స్వాగతం చెప్పింది. ఇల్లు ముచ్చటగా డ్రాయింగ్ రూమ్, డైనింగ్, కిచెన్, 2 బెడ్రూమ్లు, ఇల్లంతా కార్పెట్, అన్ని కొత్త సామాను, ఫర్నిచర్. ఇల్లు చూసి మురిసిపోయింది. శ్రీరామ్ కారులోంచి సామాన్ తెచ్చి గదిలో పెట్టేలోగా ఒకసారి ఇల్లంతా కలిగి తిరిగింది. అన్నిటికంటే తెల్లతెల్లాడే బాత్రూమ్లు, ఫిట్టింగులు చూసి ఎంత బాగున్నాయో అనుకుంది. బాగుందా? దేవిగారికి ఇల్లు నచ్చిందా? నీకోసం అన్నీ కొని కష్టపడి సర్దాను. వారం రోజులుగా ఇదే పని. విజయ భుజాల మీద చేతులు వేసి కళ్ళలోకి ప్రేమగా చూసాగాడు. విజయ తలదించుకొని అతని గుండెల్లో మొహం దాచుకుంది. కాలింగ్ బెల్ మోగింది. శ్రీరామ్ ఆఫీస్కి వెళ్ళాక సావకాశంగా డస్టింగ్ చేస్తున్న విజయ ఆశ్చర్యంగా తలుపు తీసింది. ఎదురుగా ఫారిన్ వనిత చేతిలో 2 ఏళ్ల పైన ఉన్న బాబుని ఎత్తుకొని నిలబడి ఉంది. ఎవరో ఇరుగు పొరుగు ఆవిడ తను వచ్చిందని చూడడానికి వచ్చిందేమోనని సందిగ్ధంగానే చూస్తూ నవ్వి కమాన్ అని మర్యాదగా ఆహ్వానించింది. ఆమె గుమ్మం నుంచి లోపలికి వచ్చి శ్రీరామ్ శ్రీరామ్ అంటూ యూ యూ అంది. ఆమె ఆశ్చర్యపోయినట్టు చూసింది. ఐ ఫ్రెంచ్, నో ఇంగ్లీష్ అంది మాటలకి తడుముకుంటూ. విజయ తడబడ్డు ఈవిడికి ఇంగ్లీష్ రాదంటుంది ఎలా అనుకుంటూ సైగ చేసి కమ్ సిట్ డౌన్ అంది. ఆమె సందేహిస్తున్నట్లు లోపలికి వచ్చి కూర్చుంది. ఆమె తెల్లగా ఫారినర్గా ఉన్న ఆ బాబు మాత్రం చామన్ ఛాయ్లో ఇండియన్ పోలికలతో ఉన్నాడు. హూ ఆర్ యూ? వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? ఇంగ్లీష్లో వత్తి నెమ్మదిగా మాట్లాడింది. అర్థం అవుతుందేమోనని. రామ్ ఆఫీస్ అని అడిగింది. రామ్ అంటూ ఇంత చనువుగా పిలుస్తుంది. ఈవిడెవరు, ఎందుకు వచ్చిందో విజయ్కి ఏం అర్థం కాలేదు. మీరెవరు అన్నట్టు చేసింది. మీ సుసాన్. రామ్ రామ్ అంటూ చేతిలో ఉన్న బాబుని చూపించింది. రామ్ బేబీ అంది మళ్ళీ. విజయ్ గుండె ఒక్క క్షణం లైతప్పింది. మళ్ళీ టేబుల్ మీద ఉన్న శ్రీరామ్ ఫోటో వైపు చేతిలో బాబుని చూసి రామ్ బేబీ అంది. విజయ్ మొహం నిలబడిపోయింది. ఏమిటి రామ్ కొడుకా? ఈవిడ్ని రామ్ పెళ్లి చేసుకున్నాడా? పిల్లాడు కూడా ఉండగా మళ్ళీ తన్నెందుకు చేసుకున్నాడు? మోసం చేశాడా? ఎంత తగా! వారం రోజులుగా అనుభవించిన ఆనందం అంతా గాలి తీసిన బెలూన్లా చెప్పబడిపోయింది. కావాలని తను మోసం చేసి పెళ్లి చేసుకున్నారా? ఇదంతా దాచి ఇండియా వచ్చి తను చేసుకున్నాడా? ఇదివరకు చూసిన సినిమాలో జయప్రదని చిరంజీవి ఇలాగే పెళ్లి చేసుకొని తీసుకొస్తాడు. ఫారిన్ భార్యను ఉంచుకొని ఇంట్లో పని మనిషిలో ఉండడానికి పెళ్ళాడు తెచ్చి నానా బాధలు పెడతాడు. ఈ మధ్య కూడా ఎవరో చెప్పుకుంటూ వింది. అక్కడ ఫారెన్ లేడీని పెళ్ళాడి తల్లిదండ్రుల మాట కాదనిలేక ఇండియాలో మరొకరిని పెళ్ళాడి వెళ్ళిపోయి రాలేదని చెప్పుకున్నారు. ఫారెన్ సంబంధానిగానే ఎగిరి గంతేస్తారు. ఇక్కడ జరిగే సంగతులు అక్కడ ఎవరికి తెలుస్తాయి? కొందరు పెద్దవాళ్ళ మాట కాదనిలేక చేసుకొని, కొందరు ఆ భార్యని ఇంటి పని కోసం, పిల్లల్ని కానీ వంశవృద్ధి కోసం చేసుకొని ఆ ఫారెన్ లేడీతో సరదాలు సరసాల కోసం ఉంచుకుంటారని వింది. ఇది నిజమా? శ్రీరామ్ ఎంత మర్యాదగా కనిపించాడు, తన మీద ఎంత ప్రేమ చూపాడు. తన అదృష్టవంతురాలని తన వారు మురిసిపోయారు కదా. తన అదృష్టం నీటి పొడిగైనా క్షణంలో విజయాన్ని 1,00,000 ఆలోచన చుట్టుముట్టే. విజయ మొహంలో కలవరం గుర్తించినట్టు జాలిగా చూసి సారీ అంది. విజయ నోరు పెగిల్చుకొని మీరు అతన్ని పెళ్లి చేసుకున్నారా? మ్యారేజ్ అంటూ చేతి ఉంగరం చూపిస్తూ అంది. నో అంటూ తల అడ్డంగా తిప్పింది. శ్రీరామ్ బేబీ అంది మళ్ళీ బాబుని చూపించి. అంటే సరదా కోసం ఆమెను వాడుకొని కొడుకును కన్నాడన్నమాట. ఇదంతా దాచి తన్ని సంప్రదాయంగా పెళ్ళాడనమాట. చీటింగ్! ఎంత మోసం, దగా! ఐ గో కమ్ టుమారో టెల్ శ్రీరామ్ అని లేచి వెళ్ళిపోయింది ఆమె. సుసాన్ విజయ సోఫాలో కూలబడింది. ఆమె మెదడు మొద్దుబారినట్టు అయిపోయింది. వచ్చి రాగానే ఏమిటి అపశృతి? ఇప్పుడు తనేం చేయాలి? రామ్ని నిలదీసి అడుగుతుంది. అది నిజమైతే తనేం చేయాలి? తన్ని దాసి పనికి తీసుకొస్తే తన గతేమిటి? తల్లిదండ్రులకి చెప్పి ఇండియా వెళ్ళిపోవాలా? ఈ దేశం కాని దేశంలో ఒంటరిగా తను ఏం చేయాలి? ఆలోచిస్తుంటే దుఃఖం ముంచుకొచ్చింది. ఓ గంట సేపు ఏడ్చాక కాసేపు ఆలోచించి ముందు అసలు రామ్ ఏం చెప్తాడో వినాలి. ఇలా సుసాన్ వచ్చింది అంటే అతని రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. అప్పటికైనా అతనంతట అతను ఏమన్నా నిజాయితీగా చెప్తాడేమో చూడాలి అని నిర్ణయించుకుంది. హాయ్ విజ్జి, ఏమిటి ఇంకా అలాగే ఉన్నావా? సాయంత్రం వచ్చేసరికి రెడీగా ఉండమన్నాను కదా. షాపింగ్ పెడదాం అనుకున్నాం కదా. 7 అయింది, త్వరగా తయారవ్వు. ఆఫీస్ నుంచి వస్తూనే హడావిడి పెట్టాడు శ్రీరామ్. ఉదయం నుంచి వంట చేయలేదు, అన్నం తినలేదు. అన్యమనస్కంగా దిగాలు పడి కూర్చున్న విజయని చూసి అదేంటి అలా ఉన్నావు? ఒంట్లో బాగాలేదా? ఆరాటంగా దగ్గరికి వచ్చి విజయ నుదుటి మీద చేవేశాడు. విజయ చేయి తీసేసింది. ఏం లేదు, వదలండి. షాపింగ్కి వాళ్ళొద్దు ముభావంగా అంది. అరే ఏమై ఉన్నావేంటి అన్నాడు. విజయ సూటిగా అతని వంక చూసి సుసాన్ ఎవరు? ఆ సుసాన్ ఎవరో ఉదయం వచ్చింది. ఆ మాటతో శ్రీరామ్ మొహం ఒక్కసారిగా కడ తప్పించింది.
కలవరపడిపోయాడు. సుసాన్ వచ్చిందా? ఏమంది? ఆరాటంగా అడిగాడు. ఆవిడ ఏమందో నాకు అర్థం కాలేదు, ఒక్క మాట తప్ప. ఆమెకు పుట్టిన పిల్లాడికి మీరు తండ్రి అన్నది. ఆవిడ ఫ్రెంచ్ అట, ఇంగ్లీష్ రాదంది. మీరు లేరంటే రేపు మళ్ళీ వస్తానంది. అతని మొహంలో భావాలు గమనిస్తూ అంది. మారిన అతని మొహంలో రంగు, అతని కలవరపాటు చూస్తే సుసాన్ మాటల్లో నిజం ఉందన్నది అర్థమైంది. ఓ దట్ బిచ్ ఏదో గొణిగాడు. శ్రీరామ్ అలా అనగానే తిరస్కారంగా చూసింది విజయ. బిచ్? ఆమెను బిచ్గా చేసింది మీలాంటి మగాళ్లేగా. ఓ విజయ, నీకేం తెలీదు ఆ సుశాంత్ సంగతి. ఏదో చెప్పబోయాడు. ఆవిడ సంగతి నాకేం తెలియక్కర్లేదు. మీ గురించి ఈ నిజం మాన్పించి దాచి నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నారు అనేది కావాలి. ఇక్కడ ఓ స్త్రీతో సంబంధం పెట్టుకొని పిల్లాన్ని కానీ ఏమీ తెలియనట్టు అక్కడికి వచ్చి మమ్మల్ని మోసం చేసి పెళ్లి చేసుకున్న మీ ధైర్యాన్ని అభినందిస్తున్నాను. నన్ను ఇంత దగా ఎందుకు చేశారు? ఆవేశంగా మొదలుపెట్టిన విజయ గొంతు రుద్ధమైంది. ప్లీజ్ విజయ, అలా మాట్లాడుకో, నీకంతా చెప్తాను. అప్పుడు నీకు అర్థమవుతుంది సుసాన్ సంగతి. నేనేం మోసం చేయలేదు. ఈ విషయం దాచడం మోసం కాక మరేమిటి? ఉక్రోషంగా కన్నీళ్ళ మధ్య అంది. ప్లీజ్ విజయ, అనవసరంగా ఏదో ఆలోచించి అపోహపడద్దు. నేను చెప్పింది పూర్తిగా విన్నాక నీవేమన్నా భరిచేస్తాను. ముందుకు నేను చెప్పేది వినొచ్చు కదా అన్యాయంగా అన్నాడు. నేను చెప్పేది కట్టుకథ కాదు, ప్రతి అక్షరం నిజం చెప్తాను. అప్పుడు నువ్వు ఏ శిక్ష విధించినా భరిస్తాను. ప్లీజ్. ప్రాధేయపూర్వకంగా చూశాడు. అతని మొహం చూస్తే అతను నిజంగానే బాధపడుతున్నాడు అనిపించింది. అతనికి చెప్పే అవకాశం ఇవ్వాలని అనిపించింది విజయకి. కళ్ళు తుడుచుకొని సరే చెప్పండి, దయచేసి అబద్ధాలు మాత్రం ఇంకా చెప్పి మోసగించాలని మాత్రం అనుకోకండి. విజయ, ఈ విషయం నీకు పెళ్లికి ముందే ఎందుకు చెప్పలేదన్నది నీ ప్రశ్న. చెబితే నీవు కాదు కదా, చూస్తూ చూస్తూ ఎవరు ఒప్పుకుంటారు అన్న భయంతో ముందుగా చెప్పలేదు. కానీ పెళ్ళైన రోజు నుంచి చెప్పాలని అనుకున్నాను. కానీ కొత్తగా పెళ్ళైన ఈ ఆనందాన్ని హరించడానికి మనసు ఒప్పలేదు. ఇక్కడికి వచ్చాక చెప్దామని వాయిదా వేశాను. నీవు ఇంకా వచ్చి వారం అయింది. 4 రోజులు సరదాగా తిరుగుదాం, ఎంతైనా నీ మనసు బాధపడుతుంది కదా. సావకాశంగా ఓ రోజు చెప్దాం అనుకునే లోపలే ఈ సుసాన్ ఇంత తొందరగా నా అడ్రస్ వెతికి పట్టుకొని వస్తుందని ఊహించలేదు. ఏదో రోజు ఇలా వచ్చి బ్లాక్మెయిల్ చేస్తుందని ఊహించాను, కానీ నేను చెప్పేలోగా ఇంత తొందరగా వస్తుందని ఊహించకపోవడం నాదే తప్పు. దోషిలా తలదించుకొని అన్నాడు. సరే, ముందు నుంచి చెప్తాను విను. విజయాన్ని నీకు తెలుసు, మా నాన్నగారు చాలా చిన్న ఉద్యోగి అన్నది. 4 పిల్లలకి మామూలు చదువులు చెప్పించడమే ఆయనకి తలకు మించిన పని. నేను చిన్నప్పటి నుంచి చదువులు చురుకు, ప్రతి క్లాసులో ఫస్ట్ వచ్చేవాడిని. మెట్రిక్, ఇంటర్లో ర్యాంక్ కూడా వచ్చింది. ఇంజనీరింగ్ చదవాలని నా కోరిక. ఇంత బాగా చదువుకున్న నన్ను ఆయన నా కోరిక విని నిరాశపరచలేక అతి కష్టం మీద ఇంజనీరింగ్ చదివించారు. నా తోటి వారందరూ ఫారెన్ వెళ్ళడానికి పరీక్షలు రాస్తుంటే ఓ ఫ్రెండ్ సాయంతో డబ్బు కట్టి నేను రాసి పాస్ అయ్యాను ఇంచేవారు. ఇండియాలో ఉంటే ఎంత సంపాదిస్తానో ఆ సంపాదనతో నా వాడిని ఏం ఆదుకోగలను? అమెరికా వెళ్ళి బాగా సంపాదించి తమ్ముడు చదువు బాధ్యత తీసుకోవచ్చు, నాన్నగారు చేసిన అప్పులు తీర్చవచ్చు. నా ఆలోచనలు అవి. నాన్నకి నచ్చ చెప్పాను. ఆయన పాపం భవిష్యత్ అందంగా ఊహించుకొని నా మీద నమ్మకంతో ఇంటిని తాకట్టు పెట్టి మరీ అమెరికాకి టికెట్ కొనిచ్చి పంపారు. అప్పటికి నాకు ఇంకా ఎయిడ్ దొరకలేదు. అక్కడికి వెళ్ళాక ఫస్ట్ సెమిస్టర్ తర్వాత సాధారణంగా అందరికీ ఎయిడ్ దొరుకుతుందని అంతా చెప్పారు. ఎలాగో వెళ్ళి కాలేజీలో జాయిన్ అయితే ఏదో పని చేస్తూ 3 నెలలు కష్టపడితే ఎయిడ్ దొరుకుతుందన్న ధైర్యంతో టికెట్టు మరో $200 చేతిలో పెట్టుకొని అమెరికా చేరి కాలేజీలో జాయిన్ అయ్యాను. వచ్చాక ఒక 6 నెలలు నేను పడిన ఇబ్బందులు కష్టాలు చెబితే భారతమే అవుతుంది. ఇలా చేతిలో డబ్బులు లేకుండా ధైర్యం చేసి రావడం వచ్చేసాను. కాలేజీలో జాయిన్ అయ్యి ఇండియా నుంచి వచ్చిన స్టూడెంట్లు అందులో తెలుగు వాళ్ళు ఎవరన్నా ఉండరా అని వెతికి పట్టుకున్నాను. డాక్టరేట్ చేస్తున్న ప్రసాద్ అనే అబ్బాయి అక్షరాన దేవుళ్ళ కనిపించాడు. నీటిలో కొట్టుకుపోయేవాడికి గడ్డిపోచు ఆధారంగా అతన్ని వదలకుండా నా గొడవ వినిపించి ఏదో ఒక పని ఇప్పించి ఉండడానికి ఒక గదిలో ఎవరితో నన్ను కలిసి ఉండే ఏర్పాటు చూసి పెట్టమని వేడుకున్నాను. సాధారణంగా కొత్తగా వచ్చి జాయిన్ అయిన స్టూడెంట్స్ కాస్త సెటిల్ అయ్యే వరకు, రూము అది కుదుర్చుకునే వరకు సీనియర్ స్టూడెంట్లు అది కూడా అక్కడ మామూలే. వారు పడిన ఇబ్బందులు బాధలు గుర్తు తెచ్చుకొని కొత్తగా వచ్చిన వాళ్ళకి ధైర్యం, మోరల్ సపోర్టే కాక ఆర్థిక సాయం కూడా చేస్తారు అని విని ఉన్నాను. కనుక అతనికి అంత చెప్పుకున్నాను. ప్రసాద్ ఇంకొకరితో కలిసి చిన్న 2 రూమ్ అపార్ట్మెంట్లో ఉంటున్నాడు. వంతుల వారీగా వండుకుంటారు. అతను వండినప్పుడు ఇతను ఇల్లు క్లీనింగ్, ఇతను వండినప్పుడు అతను పని పంచుకుంటారు. అతను తమిళుడు. వేరే ఏర్పాటు నేను చూసుకునే వరకు తన రూమ్లో సర్దుకోవచ్చని నాకు భరోసా ఇచ్చాడు. ఏదన్నా పెట్రోల్ బంక్, డిపార్ట్మెంట్లో స్టోర్ ఉద్యోగాలు పేపర్లో ప్రకటన చూసి అప్లై చేయాలన్నాడు. సాధారణంగా
ఇండియా నుంచి వచ్చిన స్టూడెంట్లు బాగా డబ్బున్న వాళ్ళు, డాలర్లు మేనేజ్ చేయగలిగిన వారు తప్ప మిగతా మామూలు వాళ్ళంతా ఏడు దొరికే వరకు యూనివర్సిటీలో టీచింగ్ అవకాశం ఉంటే అక్కడ, లేదంటే పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తూ రాత్రి షిఫ్ట్ డ్యూటీలు చేసి డబ్బు సంపాదిస్తారు. ముగ్గురు నలుగురు కలిసి చిన్న ఇల్లు తీసుకుని వండుకుంటూ ఉద్యోగాలు చదువుతూ ఓ ఏడాది ఎంతో కష్టపడతారు. ఎంత చిన్న ఉద్యోగానికైనా సిద్ధపడాలి. ఇండియాలో తమ కొడుకు అమెరికా వెళ్ళాడని మురిసిపోతారు తల్లిదండ్రులు. కానీ కొత్త మొక్కలు, కొత్త వాతావరణం, కొత్త యూనివర్సిటీ, కొత్త ఇంగ్లీష్ ఉచ్చారణ, ఇంట్లో కాఫీ గ్లాస్ దగ్గర నుంచి అందించే తల్లి, డబ్బును సమకూర్చేది తండ్రుల. దేశం నుంచి వచ్చిన మేము అంట్లు తోముకుంటూ, బట్టలు తుక్కుంటూ, వండుకుంటూ, పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తూ, ఇటు రాత్రి పగలు కష్టపడి 2 ఏళ్లలో ఎంఎస్సీని క్షయార్థంలో ముగించాలన్న పట్టుదలతో చదువుతూ ఎంత కష్టపడతారో, అందులో అన్నీ అలవాటయ్యే వరకు అంత అవస్థ పడతామో మీకు అర్థం కాదు. అందుకే అమెరికా వచ్చే అబ్బాయిలు ఇండియాలో ఎంత బాధ్యతారహితంగా అల్లరిచిల్లరగా తిరిగినా ఇక్కడికి వచ్చి ఒక ఏడాది ఉంటేసరికి పొగరు వగరు అన్నీ అణిగి ప్రతి పని సొంతంగా చేసుకుంటూ మెచ్యూర్డ్ అయిపోతారు. సరే, సుశాంత్ సంగతి చెప్పకుండా ఇదంతా చెప్తున్నానని విసుక్కోకు. సుశాంత్ నాకు ఎలాంటి స్థితిలో పరిచయం అయిందో ఆ వాతావరణం నీకు అర్థం కావాలని ఇది చెప్పాను. సుశాంత్ ఇల్లు క్లీనింగ్కి వారానికి ఒకసారి ఆదివారం వచ్చినప్పుడు చూశాను. ఆశ్చర్యపోకు, నీలాగే సుశాంత్ లాంటి అమ్మాయి క్లీనింగ్ మెయిడ్ అని వినగానే మొదట నేను ఆశ్చర్యపడ్డాను. కానీ అక్కడ ఇది మామూలే. కాలేజీ పిల్లలు, మధ్యతరగతి అమ్మాయిలు ఇలా పార్ట్ టైం ఉద్యోగాలు చేసి సంపాదిస్తారు. సుశాంత్ కుటుంబం చితికిపోయిన కుటుంబం. తండ్రి తాగి డబ్బంతా తగిలేసి యాక్సిడెంట్ కింద భాగం అంతా చచ్చుబడి మంచంలో పడి ఉంటాడు. సుశాంత్ కాక ఇంకా 3 పిల్లలు. తల్లి ఏదో చిన్న ఉద్యోగం చేస్తుంది. సుశాంత్ కాలేజీలో చదివే తాహతు లేక ఏదో చిన్న ఉద్యోగం చేస్తూ తల్లికి సహాయపడుతూ ఇలాంటి పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తుంది. తన సొంత ఖర్చుకే మేము బ్యాచిలర్స్కి అలవాటు కాకపోవడం వల్ల టైం లేక వారానికి $10 ఇచ్చి క్లీనింగ్కి మెయిడ్ కుదుర్చుకున్నారు మా ఫ్రెండ్స్. అతని రూమ్మేట్ ఆదివారం వచ్చి ఇల్లంతా వ్యాక్యూమ్ క్లీనింగ్ చేసి, వంటిల్లంతా శుభ్రం చేసి, బాత్రూంలు తలతలాడేటట్టు కడిగి, కిటికీల అద్దాలు తుడిచి, బట్టలు వాషింగ్ మిషన్లో వేసి ఇస్త్రీ చేసేది. స్టవ్ అంతా మరకలు, బాత్రూమ్ అంతా మరకలు, ఇల్లంతా చండాలంగా చేసేవాళ్ళం. యూ దర్టీ పిక్స్, లేజీ బగ్స్, ఇంత డర్టీగా చేస్తున్నారు ఇల్లు అంటూ ముద్దుగా విసుక్కుంటూ పాప అంతా చేసేది. ఆ రోజు పాపం కాఫీ, బ్రేక్ఫాస్ట్ కూడా చేసి పెట్టేది. మా పట్ల సుశాంత్ ఎంతో అభిమానం చూపి అందరికంటే ఎక్కువ పని చేసి పెట్టేది. నా సంగతి అంతా మా ఫ్రెండ్స్కి చెప్తే తను పనిచేసే గ్యాస్ స్టేషన్లో రాత్రి షిఫ్ట్ అతను మానేశాడని, ఆ పని కుదురుస్తానని నన్ను తీసుకెళ్లి యజమానికి పరిచయం చేసి ఉద్యోగం కూడా ఇప్పించింది. వారానికి $50 ఉద్యోగంలో ప్రవేశించాను. కనీసం తిండి ఖర్చన్నా సంపాదించాలి, మిత్రుడి మీద ఆధారపడకుండా. రాత్రి 9 నుంచి తెల్లారి 6 వరకు డ్యూటీ. పుస్తకాలు అక్కడికే పట్టుకెళ్ళి చదువుకునేవాడిని. సుశాంత్ క్యాష్ కౌంటర్, నేను మిగతా పనులు చూడటం. టీచింగ్ జాబ్ కోసం ప్రయత్నిస్తున్నాను. ఎయిడ్ వచ్చినా అది కాలేజీ ఫీజుకే సరిపోతుంది. భోజనానికి ఏదో చేసి సంపాదించాలి. ఇంకో మంచి పార్ట్ టైం ఉద్యోగం దొరికే వరకు ఇదే గతి. ఆ ఉద్యోగం ఇప్పించిన సుశాంత్ పట్ల నా మనసంతా కృతజ్ఞతాభావంతో నిండిపోయింది. చదువుతో నిద్ర ఆగలేక పడుకుంటే పాపం నన్ను లేపకుండా నా పనికి కూడా తనే చేసేది చాలా మటుకు. నేను పగలు ఇంటికి వెళ్ళి పడుకుంటా, పాపం నువ్వు మళ్ళీ కాలేజీకి వెళ్ళాలి, పడుకో అంటూ అభిమానంగా మాట్లాడేది. సుశాంత్ అందానికి, ఆమె అభిమానానికి నాకు తెలియకుండానే ఆమెకి దగ్గరైపోయాను. పరాయి దేశంలో ఒంటరితనంలో సుశాంత్ కంపెనీ, రాత్రి ఎవరూ లేని ఏకాంతం, వయసు వేడి, ఏం చేసినా ఆ దేశం ఎవరూ పట్టించుకోరు, ఎవరికీ తెలియదు అన్న ధైర్యం, అన్నిటికంటే ఆమె అభిమానంతో అన్ని విషయాలు నన్ను ఆదుకున్న మంచితనం, ఆమె పట్ల ఆకర్షణ, అభిమానం మొదలై 3 నెలలకే ప్రేమగా మారింది. ఈలోగా ఫస్ట్ టర్మ్ ఫీజు కట్టాల్సి వచ్చింది. ఏడు ఇంకా రాలేదు. ఏం చేయాలో తోచక ఫ్రెండ్స్ని అడిగాను. అతను స్టూడెంటే. అతని దగ్గర $150 ఉంటే ఇచ్చాడు. నేను 3 నెలలు కష్టపడి దాచిన $100, ఇంకా $250 కావాలి. గాబరా పడిపోయాను. పాపం సుశాంత్ తన యజమానితో చెప్పి తన పూచి ఉండి నెలకింత అని కోసుకునేటట్టు అడ్వాన్స్ ఇప్పించింది. దాంతో నా కృతజ్ఞత మరింత పెరిగిపోయింది. మనసారా అభిమానించి ప్రేమించసాగాను. తను నా పట్ల ఆకర్షితురాలైందని మాటలు చేతలతో చూపేది. వయసులో ఉన్నవాళ్ళం. ఈ డేటింగ్లు, లవ్ అఫైర్లు పట్టించుకునే దేశంలో మేము దగ్గర అవడానికి ఏం భయపడలేదు. మా రూమ్మేట్లు ఇద్దరు డాక్టరేట్ చేస్తున్నారేమో. ఎప్పుడు లైబ్రరీలో రిఫరెన్స్ చేసుకుంటూ, నోట్సులు రాసుకుంటూ ఏ రాత్రో చేరేవారు పడుకోవడానికి. మా పరిచయం ప్రేమగా మారాక సుశాంత్ ఎవరూ లేనప్పుడు ఇంటికి కూడా వచ్చేది. సుశాంత్ని నిజంగా ప్రేమించడం మొదలుపెట్టాను. ఆ అమ్మాయి సామాన్య సంసారం నుంచి కష్టాల మధ్య పెరిగిన పిల్ల, నాది అంతే కదా. అమ్మాయి సామాన్య సంసారం నుంచి కష్టాల మధ్య పెరిగిన పిల్ల, నాది అంతే కదా. చదివాక అందరినీ ఒప్పించి పెళ్ళాడాలనుకున్నాను. 6 నెలల తర్వాత ఈడు వచ్చింది. మరో డిపార్ట్మెంట్ స్టోర్లో వారానికి $100 ఉద్యోగం దొరికింది.
టీచింగ్ ఉద్యోగం ఇంకో 2 నెలల్లో దొరకచ్చు. కాస్త పరిస్థితి చక్కపడ్డాక చదువు మీద మనసు లగ్నం చేసి ఎంఎస్ ఎన్నార్థంలో పూర్తి చేయాలని పట్టుదలగా కష్టపడసాగాను. మా ఇద్దరి అనుబంధం రోజురోజుకి పెరిగింది. ఆమెను చదివే ఉద్యోగం వచ్చాక పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. కానీ ఆలోచనలు, అభిప్రాయాలు తలకిందులు చేసి ఒకరోజు హఠాత్తుగా సుసాన్ వచ్చి తన ప్రెగ్నెంట్ అని ఇంట్లో తల్లి అడిగి తిట్టిందని ఏడుస్తూ చెప్పింది. తన ఫ్యామిలీ ప్లానింగ్లు మాత్రం వేసుకుంటున్నానని చెప్పేది. మరి ఇది ఎలా జరిగిందంటే ఆ మధ్య 1-2 రోజులు మర్చిపోయానని చెప్పింది. నేనున్న స్థితిలో పెళ్లి చేసుకోలేని అబార్షన్ చేయించుకోమన్నాను. డబ్బు లేదని నసిగింది. $300 అవుతుందని కావాలని కూర్చుంది. నా దగ్గర అంత డబ్బు లేక నా రూమ్మేట్కి గొడవ చెప్పి డబ్బు అడిగాను. అతను నన్ను ఇలాంటి గొడవల్లో ఇరుక్కున్నందుకు గట్టిగా మందలించాడు. ఇలాంటి అమ్మాయిలు ఇలాంటి వంకలతో బ్లాక్మెయిల్ చేసి డబ్బు గుంజుతారు. ఇప్పటికైనా వద్దు అని కేకలేశాడు. డబ్బు తీసుకెళ్లి సుసాన్ కొన్నాళ్ళు మళ్ళీ అసలు కనపడలేదు. పోనీ గొడవ వదిలిందని సంతోషించాను. ఈ సంఘటన సుసాన్ పట్ల ప్రేమ, సానుభూతి తగ్గిపోయింది. తర్వాత 5 నెలలకి 9వ నెల కడుపుతో మళ్ళీ వచ్చింది సుసాన్. నిర్ఘాంతపోయాను. అబార్షన్కి లేట్ అయిందని చేయనంది డాక్టర్. తల్లి తిట్టి ఇంట్లోంచి పంపించేసిందని ఈ పని ఆ పని చేసుకుంటూ వేరే ఉంటున్నాను. ఇప్పుడు డెలివరీ టైం అయింది. చేతిలో డబ్బు లేదు. చూసి దిక్కులేదు. డెలివరీ ఖర్చు నాదేనని, $1000 అవుతుందని, నీదే బాధ్యత అంటూ నిలేసింది. గుండెలు అదిరిపోయాయి. $1000 ఎక్కడి నుంచి తాను? మా స్నేహితుడు చెప్పింది అక్షరాల నిజమైంది. నా దగ్గర డబ్బు లాగడానికి వేసిన ఎత్తు అని తన వల్ల చిక్కుకున్నానని అర్థమయ్యి భయపడ్డాను. డబ్బు ఇకపోతే యాగి చేసి అందరికీ చెప్పి నా పరువు పోగొడుతుందంది. ప్రొఫెసర్కి నా సంగతి తెలిస్తే నా చదువు దెబ్బతిని భవిష్యత్ పాడవుతుందని భయపడి 2-3 స్నేహితుల దగ్గర అప్పు చేసి డబ్బిచ్చి ఇంక నా దగ్గరికి రావద్దని గట్టిగా చెప్పాడు. సుసాన్ కొడుకుని అంది. ఆ తర్వాత 15 రోజులకి నెలకి వచ్చి $100 ఈ పిల్లాడి పోషణ భారం నీదే అంటూ కూర్చునేది. ఏదో కొంత ఇస్తే కానీ వదిలేది కాదు. గట్టిగా ఇవ్వనని పొమ్మంటే నీ కొడుకు నీవేం చేసుకుంటావో చేసుకో, వదిలిపోతానని బెదిరించేది. వాడి మెయింటెనెన్స్కి కోర్టులో దావా వేస్తానని బెదిరించేది. భగవంతుడా, ఎలాంటి పరిస్థితులు ఇరుక్కున్నానో. రాత్రింబగళ్ళు నిద్ర పట్టేది కాదు. ఈ ఆపద నుంచి గట్టెక్కించమని దేవుణ్ణి ప్రార్థించేవాడిని. భగవంతుడు నా మొర ఆలకించినట్టు క్రిస్మస్ పండుగ రోజున మా ఫ్రెండ్ కజిన్ ఆ ఊర్లోనే ఇంకో యూనివర్సిటీలో డాక్టర్ చదువుతున్న అతను వచ్చాడు. ఇది వరకు 2-3 సార్లు చూశాను అతన్ని. ఈసారి అతను చాలా వర్రీగా, డల్గా, ఏదో పోగొట్టుకున్న వాళ్ళ ఉంటే తరచి మా ఫ్రెండ్స్ అడిగితే గొడవలు ఇరుక్కున్నానని, తన రూమ్ క్లీన్ చేయడానికి వచ్చే మేడ్ తొందరపడి ఇరుక్కున్నానని, ప్రెగ్నెంట్ అయ్యి పిల్లాడికని డబ్బులు గుంజుతూ బ్లాక్మెయిల్ చేస్తుందని, ఎలాగోగా వదులుచుకోవాలో అర్థం కావడం లేదని దిగులుగా అన్నాడు. అచ్చం నా కథలాగే ఉంది. మేమిద్దరికి ఆశ్చర్యంగా పేరు వివరాలు అడిగితే పేరే కాక ఫోటో చూపించి ఏం చేయడం అని సలహా అడిగాడు. ఆ ఫోటో చూసి నిర్ఘాంతపోయాను. సుశాంత్ ఆ ఫోటో అంతా విని అతను తెల్లపోయాడు. అంటే ఇక్కడ నాతో, అక్కడ అతనితో ఇలాంటి నాటకం ఆడి ఇద్దరిని బ్లాక్మెయిల్ చేసి డబ్బు గుంజుతుందనమాట. మా ఇద్దరిలో ఆ పిల్లాడు ఎవరి పిల్లాడో తెలియలేదు. మేమే కాక ఇంకెవరైనా ఉన్నారేమో తెలియదు. మాకు సుశాంత్ మా గుప్పెట్లోకి వచ్చిందని సంతోషం కలిగింది. ఇద్దరం కలిసి సుశాంత్ నిలేసి బెదిరించి మాతో ఇలా ఆటలాడినందుకు పోలీస్ కంప్లైంట్ ఇస్తామని, జైల్లో వేయిస్తామని బెదిరించి మళ్ళీ మా దగ్గరికి రావద్దని చెరో $100 ఇచ్చి వదిలించేసుకున్నాం. ఆనాడే మేము నిర్ణయించుకున్నాం, మేము పెళ్లి చేసుకుంటే భార్యకి సంగతి ముందుగా చెప్పాలని. సుశాంత్ బ్లాక్మెయిల్ చేసి పెళ్ళాలతో చెప్పేలోగా మేమే ముందుగా చెప్పి వాళ్ళని హెచ్చరించాలని అనుకున్నాం. ఆ దెబ్బతో సుశాంత్ బాధ వదిలిందని సంతోషించి ఉద్యోగం రాగానే ఇండియా వచ్చి పెళ్లి చేసుకున్నాను. నీకు చెప్పేలోగానే సుశాంత్ ఇంత తొందరగా వస్తుందని అనుకోలేదు. సుశాంత్ ఫ్రెంచ్ అని ఇంగ్లీష్ రాదని అంది. అది అబద్ధం. తను అమెరికన్. అంతా విడమర్చి నీకు చెప్పేస్తే బ్లాక్మెయిలింగ్కి అవకాశం ఉండదు కదా. ఇవాళ నీ దగ్గరికి వచ్చి కాస్త చెప్పి నీ బుర్రలోకి అనుమానం ఎక్కించి రేపు నా దగ్గరికి వచ్చి నీ భార్యకి చెప్పానని భయపెట్టి డబ్బు లాగాలి. ఎత్తు విజయ. సుశాంత్ ఇలాంటిదని తెలియక మోసపోయాను. తను నిజంగా ప్రేమించి పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను. తన డబ్బుల కోసం ఇలా నాటకాలాడి బ్లాక్మెయిల్ చేస్తుందని కల్లో కూడా అనుకోలేదు. మా ఇద్దరితో ఒకేసారి ఇలా నాటకం ఆడింది. ఇంకెంతమందితో చేస్తుంది ఇలాంటి పని. విజయ వయసు వేడిలో ఒంటరితనంతో సుశాంత్ చేసిన సాయానికి కృతజ్ఞతతో ఆమె వల్ల పడ్డాను. ఆ సమయంలో నేనున్న స్థితి అర్థమైతే నేను చేసిన తప్పే ఆయన క్షమించగలవు. చేసిన తప్పుకు చాలానే మూల్యం చెల్లించాను. నేను అనుభవించిన టెన్షన్, శిక్ష నాకు నిన్ను మోసం చేయాలని చేస్తున్నానని ఎన్నడూ అనుకోలేదు. ముందు చెప్తే చూస్తూ ఇండియాలో ఏ తల్లిదండ్రి అంగీకరించాలన్న భయంతో పెళ్లికి ముందు చెప్పలేదు. ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. నేను దోషిని కానీ ద్రోహిని కాను. ఎంతమంది అఫైర్లు నడపడం లేదు. ఎంతమంది కాలేజీ పిల్లలతో ఆఫీసర్లు సెక్స్ సంబంధాలు పెట్టుకోవడం లేదు. కాలేజీ అబ్బాయిలు అమ్మాయిలతో ఆకర్షించబడతారు, కలలు కంటారు. కాస్త ధైర్యం ఉన్నవారు ముందుకు పెడతారు. ఈ ఫ్యామిలీ ప్లానింగ్లు వచ్చాక ఎంతమంది పవిత్రంగా ఉన్నారన్నది ప్రశ్నార్థకం. ఆలోచించు విజయ.
ఒక్క మాట కూడా నేను అబద్ధం చెప్పలేదు. నీవు నన్ను మన్నించగలిగితే సంతోషిస్తాను. లేదు అంటే ఏం చేయాలన్నది నీవే నిర్ణయించి చెప్పు. చాలా బాధగా ధైర్యంగా అని గదిలోకి వెళ్ళిపోయాడు. శ్రీరామ్ చెప్పింది వినగానే చటుక్కున విజయకు ఓ సంగతి గుర్తుకు వచ్చింది. చిన్నప్పటి నుంచి ఇంట్లో ఉండే బావ అంటే తనంటే బావకి అభిమానం, ప్రేమ. బావ అందం, కవిత, హృదయం, కమ్మగా పాడే బావ గొంతు అన్నీ తన ఆరాధనలో పడేసింది. చదువు అబ్బలేదని తన ఇంట్లో తమ మీద దయ మీద బతికే బావంటే తండ్రికి గిట్టలేదు. చదువు, ఉద్యోగం లేదు, కవితలు కథలు అన్నం పెడతాయా, వాడిని కట్టుకొని ఏం తింటావు అంటూ తండ్రి బావతో పెళ్లికి ఇష్టపడలేదు. ఇద్దరం ఒకరికొకరు దూరం కాలేక దగ్గర అవ్వలేక ఎంతో బాధపడ్డాం. తనకి పెళ్లి సంబంధాలు చూడడం మొదలయ్యాక తిరగబడితే తండ్రి ససేమిరా అన్నారు. అలాంటి స్థితిలో ఓ రోజు ఇంట్లో ఎవరూ లేనప్పుడు బావ తనను కౌగిలించుకుని ముద్దులు పెట్టుకున్నాడు. కన్నీళ్లు కార్చాడు. తను వినసరాలైంది. ఆఖరి క్షణం మేల్కొంది. తమ ఇద్దరి మధ్య పెరుగుతున్న సాన్నిహిత్యాన్ని గమనించి తండ్రి బావని ఇంట్లోకి పంపించాడు. తండ్రి మాటలు నిజం. ఇంకో 2 ఏళ్ల తర్వాత గుర్తించి బావని మర్చిపోవడానికి ప్రయత్నించి తల్లి తండ్రి తెచ్చిన సంబంధాలకు తలవొగ్గింది. మర్చిపోవడం అంత సులువు కాకపోయినా మనసుని సమాధానపరుచుకొని పెళ్లికి సిద్ధపడింది. ముఖ్యంగా అమెరికా సంబంధంగా అనగానే ఒప్పుకుంది. శ్రీరామ్ అన్నట్లు తను కొంత మానసికంగాను శారీరకంగాను వ్యభిచరించింది. శ్రీరామ్ చేసిన తప్పు ఒప్పుకున్నాడు జ్యోతిగా. అతను అన్నట్లు పెళ్లి తర్వాత అయితే తనని మోసగించినట్లు లెక్క. పెళ్లికి ముందు చాలామంది అబ్బాయిలు అమ్మాయిల జీవితాల్లో అనేక సంఘటనలు జరుగుతాయి. ఈ సుశాన్ రాకపోతే అతని గతం తనకేం తెలిసేది? తన గతం అతనికి తెలియదు. ఇప్పుడు తనేదో పెద్ద పవిత్రంగా ఉన్నట్లు శ్రీరామ్ని తప్పు పట్టడం ఏమిటి? ఇప్పుడు శ్రీరామ్ను వదిలి వెళ్లే ధైర్యం తనకుందా? కాపురం వదులుకొని వచ్చిన తన తల్లిదండ్రులు ఆదుకుంటారా? నలుగురు నోళ్లలో తను పడి కాపురం రట్టు చేసుకుంటే వచ్చేదేముంది? తప్పు చేసి నిజాయితీగా చెప్పిన శ్రీరామ్ని క్షమించకపోవడం ఔదార్యం కాదు. గతం గతః అనుకోవడం ఒక్కటే ఈ పరిస్థితిలో ఉత్తమం. తేలికైన మనసుతో శ్రీరామ్ గది వైపు నడిచింది విజయ. తప్పు చేయని వాడుంటే. కథ నచ్చిందండి? నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ విలువైన అభిప్రాయం తెలియచేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. ఉంటారండి.